తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి నది ఉగ్ర రూపం దాల్చింది. ఇప్పటికే వారం రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అనేది కూడా కురుస్తుంది. అయితే గడిచిన 24 గంటలుగా కూడా మోస్తారుగా కురిసినటువంటి వర్షాలు ఇప్పుడు మాత్రం అత్యంత ప్రభావితంగానే కురుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అనేది కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి వర్షాలు అనేది కూడా గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి. పెద్ద ఎత్తున వరద నీరు, వర్షపు నీరు మొత్తం కూడా చేరడంతో భారీ స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి ఏదైతే స్వర్ణముఖి నదిని మనం ప్రస్తుతం చూడొచ్చు. ఏదైతే కాళహస్తి సమీపంలో భారీ స్థాయిలో చేరినటువంటి వర్షపు నీరు కారణంగా ఉగ్రరూపం దాల్చినటువంటి స్వర్ణముఖి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఈ సమీప నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ, ఏదైతే తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఏదైతే పోలీసులని ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతాయనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీ అనేది కూడా పెంచడం కూడా జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించినటువంటి అధికారులు ఎవరు కూడా అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా కోరడం కూడా జరిగింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావాలి, కానీ సాధారణమైనటువంటి పనుల కోసం అన్నిటినీ కూడా వాయిదా వేసుకోవాలంటూ కూడా కోరడం కూడా జరిగింది. ఇప్పటి వరకు అయితే ఆయా ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. దాంతోపాటు ప్రధానంగా ఉన్నటువంటి చెరువులు, డ్యాంలు, మిగతా వాటిల్లో అన్నింటిలో కూడా భారీగా వర్షపు నీరు చేరుతుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మరింత వర్షాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కనుక వర్షాలు పెరిగితే మాత్రం ఈ యొక్క డ్యాంలు కావచ్చు, ఏదైతే చెరువులకు సంబంధించినటువంటి కరకట్టలు కూడా తెగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అత్యంత పెద్ద చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటు జలవనరుల శాఖతో పాటు ఇతర రెస్క్యూ టీం మొత్తం కూడా ఆయా ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా రావడం కూడా జరిగింది. అత్యవసరమైతే ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఏదైతే పునరావాస కేంద్రాలకు కూడా తరలించడానికి కూడా సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఇటు గూడూరు, ఆయా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తూనే ఉంది. గత రాత్రి నుంచి ఇటు వాకాడ కావచ్చు, కోట మండలం కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అనేది కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు మధ్యాహ్నం తర్వాత మరింత తీవ్రత అనేది పెరిగితే మాత్రం మరింత ఇబ్బందులు అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తరహా పరిస్థితులు రాకుండా అయితే అధికారులందరూ కూడా అత్యంత ఏదైతే పూర్తి స్థాయిలో సన్నిద్ధమయ్యారని చెప్పాలి. ఇప్పటికే సెలవులు అన్ని కూడా రద్దు చేసి పూర్తి స్థాయిలో తుఫాన్ కు ఎదుర్కోవడానికైతే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైందనే చెప్పాలి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ, శ్రీకాళహస్తి నుండి.